హలో ఎవ్రీవన్, మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే మనం ఈ వీడియోలో ఐపీఓలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే మనం ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం లిస్టింగ్ గెయిన్ అయితే ఎంత వరకు అయితే మనకు ఉంటుంది అంటే ఐపీఓ అప్లై చేసినప్పుడు లిస్టింగ్ ఉంటుంది కదా, ఆ గెయిన్ అంటే లిస్టింగ్ రోజు అయితే మనకు ఎంత ప్రాఫిట్ ఉంటుందని ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాం. ఎప్పుడైతే కాకపోతే ఇప్పుడు మెయిన్ ఫస్ట్ అయితే మనం ఈ వీడియోలో మెయిన్ ఎస్ఎంఈను మెయిన్ బోర్డు ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి, అసలు ఇది ఎస్ఎంఈలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత మెయిన్ బోర్డులో మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత కావాలి, ఒక లాట్కి అయితే ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం డెల్టా వాటర్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది మనకు మెయిన్ బోర్డు. దీనిలో ఎంత అంటే మనకు కావాల్సింది 13,950 నుంచి వెళ్ళి 15,000 అంటే అమౌంట్ ఉంటే మనం ఒక లాట్కి మాత్రం ఎలిజిబుల్గా ఉంటాం. దీంట్లో మనకు 15,000 అంటే దగ్గర 15,000 అమౌంట్ మనకు ఉంటే ఇది మెయిన్ బోర్డు ఐపీఓలో మనం ఎలిజిబుల్. మన దగ్గర 15,000 అమౌంట్ ఉంటే మెయిన్ బోర్డు ఐపీఓకు మనం ఎలిజిబుల్ అవుతాం. దీన్ని మెయిన్ బోర్డు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ 15,000 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఎంఈ ఐపీఓ చూసుకున్నట్లయితే హెచ్ఎం ఎలక్ట్రో మేక్ లిమిటెడ్ అని చెప్పేసి ఇదైతే మనం అయితే దీంట్లో మనం చూసుకోవచ్చు. దీంట్లో ఇది ఎస్ఎంఈ ఐపీఓ దీనికి కావాల్సిన అమౌంట్ 1,13,600 నుంచి వెళ్ళి మనం 1,20,000 వరకు అయితే దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర కావాల్సింది ఒక లాట్కి 1,20,000 అమౌంట్ మాత్రం మనకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అందుగురించి అని చెప్పేసి మీరు ఎందుకంటే దీనిలో ఎక్కువ క్యాపిటల్ అవసరం ఉంటుంది. ఎస్ఎంఈకి ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది. ఇంకా వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటే అదే మనకు ఫుల్ అవుతుంది. అందుగురించి మనకు కావాల్సింది జస్ట్ మెయిన్ బోర్డు ఐపీఓకు ఎంత అమౌంట్ కావాలి, తర్వాత ఎస్ఎంఈ ఐపీఓకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్న కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక నెక్స్ట్ మనం ఏ ఐపీఓకు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అయితే ఎస్ఎంఈ ఐపీఓకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, తర్వాత మెయిన్ బోర్డ్ ఐపీఓకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మెయిన్ బోర్డు ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఐపీఓ మాత్రం అప్లై చేసుకోండి. ఎస్ఎంఈ ఐపీఓ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఐపీఓ అప్లై చేస్తాం, తర్వాత దాంట్లో మనకు బయ్యర్స్ ఏమాత్రం ఉండరు, దాంట్లో మనం స్ట్రక్ కావాల్సి ఉంటుంది. అందుగురించి అని చెప్పేసి మీరు ఎవరైతే ఎస్పెషల్లీ బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎస్ఎంఈ ఐపీఓను మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరైతే స్కిల్స్ ఉంటే మీకు ఇంతకుముందు ఎస్ఎంఈ మీరు చేయాలనుకుంటే అది మీ రిస్క్ రివార్డ్ తోటి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అప్లై అయితే అంటే మీరు కొంత అమౌంట్ మాత్రం ఎప్పటికీ ఐపీఓలో అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం ఓవరాల్గా మీరు మంత్లీ ప్రాఫిటే ఉంటారు, కానీ లాస్ మాత్రం కారు. ఎందుకంటే ప్రతి డాటా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో ఇస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, ఫస్ట్ మనం ఎల్ఎంఓసికి ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఈ ఐపీఓ అలాట్మెంట్ ఎప్పుడైందంటే 27 నవంబర్ 2024లో మాత్రం ఈ ఐపీఓ అప్లై అయితే మనకైతే లిస్టింగ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అలాట్మెంట్ అప్పుడైంది. తర్వాత ఇది ఎస్ఎంఈ ఐపీఓ, దీని ఇష్యూ ప్రైస్ వచ్చేసి 200, లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 164. అంటే ఇది అన్నది మైనస్ అప్రాక్సిమేట్లీగా 14% అనేది మనకైతే మైనస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఎంఈ ఐపీఓ మనం చూసుకున్నట్లయితే లాస్ అయితే ఇవ్వడం జరిగింది. దగ్గర 14% అయితే లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ ఎంత అంటే 1.77. దీని ప్రకారం అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ తక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్స్ అనేది మనకు తక్కువ ఉంటే మ్యాక్సిమం మనం మైనస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనకు గెయినింగ్ అనేది మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అందుగురించి ఫస్ట్ మనం ఎంత ఉందని చెప్పేసి మీరైతే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ అందుగురించే మీకు చెప్పాను, ఎప్పుడైతే మీరు ఈ ఎస్ఎంఈ ఐపీఓలు మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 1,20,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఫస్ట్ రోజే మనం 14% లాస్లోకి మనం చూస్తామంటే ఆటోమేటిక్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే ఒకసారిగా 14% లాస్ అనేది చూశారు కాబట్టి అందుగురించి మీరు అవాయిడ్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ ఐపీఓ గురించి అయితే మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్ బోర్డ్ ఐపీఓ గురించి అయితే చూసుకుందాం.
ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అని చెప్పేసి మనం ఈ ఐపీఓ అలాట్మెంట్ అనేది 27th November 2024లో మాత్రం మనకు అలాట్మెంట్ అయితే అవ్వడం జరిగింది. లిస్టింగ్ డే ఆ రోజు అప్పుడు లిస్టింగ్ డే ప్రాఫిట్ ఏంటంటే అది మనకు ఇష్యూ ప్రైస్ వచ్చేసి 148 అయితే ఇక్కడ లిస్టింగ్ ప్రైస్ వచ్చి 218 అంటే మనకైతే అప్రాక్సిమేట్లీ ఇక్కడ అంటే 40% ప్రాఫిట్ అయితే మనమైతే చూడడం జరిగింది. 39.86 అంటే అప్రాక్సిమేట్లీగా 40% ప్రాఫిట్ అయితే మనమైతే ఈ ఐపీఓలో గెయిన్ అయితే చేశారు. ఎప్పుడైతే ఈ ఐపీఓ అలాట్మెంట్ అయిందో ఫస్ట్ రోజు మాత్రం వాళ్ళకైతే 40% గెయిన్ అయితే వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఇదైతే అందుకొచ్చేసి మెయిన్ నేను ఎందుకు చెప్తున్నాను, మనం ఎవరైతే ఇది ఎస్ఎంఈ ఐపీఓలు కాకుండా మెయిన్ బోర్డు ఐపీఓలను అప్లై చేసుకుని మీకు ముందుగా చెప్పింది ఎందు గురించి అయితే. కాకపోతే వీటి అనేది అలాట్మెంట్ అనేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే దీని యొక్క వేరే మనం డిఫరెంట్ దాని కాన్సెప్ట్ వేరే, ఇంకా చాలా లెంతీ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుంటే అది చాలా పెద్ద లెంతీ వీడియో అవుతుంది. ఇప్పటికీ చాలామంది వీడియోస్ అవాయిడ్ చేయడం, అంటే ఇంత లెంతీ వీడియో చూడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుగురించి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ అయినా ఆ విషయాలు మాత్రం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని సబ్స్క్రిప్షన్ అంటే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ ఏంటంటే దాదాపుగా 90% మాత్రం ఉంది. అందు గురించి అని ఓకే నెక్స్ట్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఐపీఓ మనం చూసుకున్నట్లయితే రాజేష్ పవర్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది అలాట్మెంట్ ఆన్ 28th November 2024లో మాత్రం మనకు అలాట్మెంట్ జరిగింది. ఎవరైతే ఈ దీంట్లో రాజేష్ పవర్ సర్వీస్ లిమిటెడ్లో ఐపీఓ అప్లై చేసారో వాళ్ళకి మాత్రం 28th రోజు మాత్రం అలాట్మెంట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 335 రూపీస్కి ఇష్యూ అయితే లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 636 రూపీస్ అంటే 6.50 అంటే దగ్గర మనకు ఇక్కడ 100% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. లిస్టింగ్ డే అప్పుడు ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినారో డబుల్ అయితే అవ్వడం జరిగింది. 100% ప్రాఫిట్ అయితే తీసుకున్నారు ఇందులో. అందు గురించి అని చెప్పేసి ఎవరైతే మనం కంప్లీట్గా అన్ని ఐపీఓలు అప్లై చేస్తారో, ఎప్పుడైతే మనం కంప్లీట్గా ప్రతి మంత్ ప్రతి ఐపీఓను అప్లై చేసుకుంటూ వెళ్తే ఏదైతే మనకైతే అలాట్మెంట్ అయిందో దాంట్లో మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. లిస్టింగ్ గ్రేడ్కి మాత్రం అప్లై చేసే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి అయితే ఈ ఐపీఓస్ బెటర్గా యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అందు గురించి చెప్తున్నాను. ప్రతి ఐపీఓలో మనకు అబ్జర్వేషన్ అయితే ప్రీవియస్లో మనకు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మనకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రీవియస్ ఐపీఓస్ ప్రాఫిట్లు ఉన్నాయా, లాస్ అయితే ఎంత పర్సెంట్ లాస్ ఉన్నాయి, లేకపోతే ప్రాఫిట్ వస్తే ఎంత పర్సెంట్ అయితే మనం బేర్ చేస్తూ అని ముందు డిసైడ్ అయిన తర్వాతనే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏదైతే బెటర్ ఐపీఓ ఉందో, ఒక మంచి స్ట్రాంగ్ కంపెనీ అయిందనుకో, దాంట్లో మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినావో దాంట్లో తర్వాత మన ప్రాఫిట్ని దాంట్లో తీసేసుకోవచ్చు ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రాజపుత్న బయోడీజిల్ లిమిటెడ్ ఇది అలాట్మెంట్ ఆన్ 29th November 2024లో మాత్రం ఇదైతే అలాట్మెంట్ అవ్వడం జరిగింది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎస్ఎంఈ ఐపీఓ అంటే మనకు కావాల్సింది ఎంత అమౌంట్ అంటే 1,20,000 అప్రాక్సిమేట్గా 1,20,000 మాకు అమౌంట్ ఉంటేనే దీనికి ఎస్ఎంఈ ఐపీఓకు మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్, లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 247 దగ్గర ఇది కూడా 100% రిటర్న్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ మాత్రం 718 అంటే దీంట్లో మాత్రం మంచి సబ్స్క్రిప్షన్ మాత్రం ఉంది. ఇది రాజపుత్న బయోడీజిల్ లిమిటెడ్ అనేది ఆటోమేటిక్గా దీంట్లో మనం ఈజీగా ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు డబుల్ అంటే వాళ్ళు 1,20,000 అంటే 1 lakh వాళ్ళకి పెట్టిన పెట్టుబడి డబుల్ అయితే అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఎస్ఎంఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అందులో ఓన్లీ దానిలో అంటే బయ్యర్స్ లేకపోతే మాత్రం వాళ్ళు మొదలు స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఎవరు లేకపోతే మనం దాంట్లో మనకు ఏమైతే ఉండదో ఆటోమేటిక్గా మనం దాంట్లో స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది. అందు గురించి ఎస్ఎంఈ ఐపీఓ ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరైతే దాని గురించి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే ఓకే మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే మాత్రమే ఈ ఎస్ఎంఈ ఐపీఓ గురించి మాత్రం వెళ్ళండి. లేదంటే మాత్రం మీరు మెయిన్ బోర్డు ఐపీఓలు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఐపీఓ గురించి మనం తెలుసుకుంటే కూడా నెక్స్ట్ ఐపీఓ మాత్రం C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది అలాట్మెంట్ ఆన్ 29th November 2024లో అలాట్మెంట్. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. ఇష్యూ ప్రైస్ వచ్చి 226 అంటే 226. లిస్టింగ్ డే 429.40. లిస్టింగ్ డే గెయిన్ 99.49%. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 125.35x. ఈ రకంగా మాత్రం మనకు ఎస్ఎంఈ ఐపీఓలో మాత్రం దగ్గర 100% ప్రాఫిట్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం అయితే ఎప్పుడైనా మనం ఐపీఓలో అప్లై చేస్తే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. దాదాపుగా మనం ఒక్క ఐపీఓ తప్ప మిగతా ప్రతి ఐపీఓలో మాత్రం
లిస్టింగ్ గెయిన్ మాత్రం చూసాం, ఇక్కడ కూడా లాస్ అయితే అవ్వలేదు. అందు గురించి అని చెప్పేసి ప్రతి ఐపీఓ మీరు అప్లై చేసుకుంటే ఓవరాల్గా మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఇది అనేది జస్ట్ మీరు చూసుకోండి. అసలు అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను, మీరు మెయిన్ బోర్డ్ ఐపీఓను అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐపీఓ అపెక్స్ ఎకోటెక్ లిమిటెడ్. ఇది అలాట్మెంట్ ఆన్ 2 డిసెంబర్ 2024లో మనకు అలాట్మెంట్ అయింది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. ఇష్యూ ప్రైస్ వచ్చి 73 రూపీస్. లిస్టింగ్ డే అయితే 138.70, దగ్గర 99.45, అంటే అప్రాక్సిమేట్లీ 100% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 457.07 ఎక్స్ మాత్రం ఈ ఐపీఓలో మాత్రం ఉన్నారు. అందుకు చూశారు కదా, ప్రతి ఐపీఓ కూడా మనం మంచి గెయిన్ తోటి మాత్రం ఐపీఓ మాత్రం మనకి ఎండ్ అయితే అవుతుంది. మంచి ప్రాఫిట్ అయితే లిస్టింగ్ డే అయితే గెయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి ప్రతి ఐపీఓని మీరు ఆ ఐపీఓకి మాత్రం ట్రై అయితే చేయండి. అంటే మనం ట్రై చేస్తే మనకు ఒకవేళ ప్రాఫిట్ మనకు లిస్టింగ్ డే, అంటే కొంతమంది లిస్టింగ్ డే ప్రాఫిట్ గురించి ఐపీఓలో అప్లై చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. అందు గురించి చెప్పి ఎవరైతే ఆ రకంగా చేసుకొని ప్రతి ఐపీఓని మిస్ కాకుండా మీరు అప్లై చేస్తే మీకు అంటే ఐపీఓ మీకు అలాట్మెంట్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ తోటి అదే రోజు మీరు ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న ఎగ్జిట్ అయితే అవ్వండి. మీకైతే బెటర్గా అంటే ఓవరాల్గా మాత్రం మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే చూశారు కదా, మనకు లాస్ అయినప్పుడు ఓన్లీ 15% లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. లేదా ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మాత్రం దగ్గర 30-50%, అంటే దగ్గర 30-100% ప్రాఫిట్ అయితే మనకు ప్రతి ఐపీఓ మాత్రం ఇస్తుంది. మనం లాస్ అయితే మాత్రం ఓన్లీ అంటే 10-15% లాస్ అయితే వెళ్తున్నాం. లేదంటే ప్రాఫిట్ వస్తే మాత్రం మనకు అంటే దగ్గర 20-100% ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అందు గురించే ప్రతి ఐపీఓని మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరకైతే ఇదైతే ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా ఐపీఓల గురించి ఎంతవరకు గెయిన్ అయిన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక లెంత్ వీడియో మనం చూస్తే మాత్రం చాలామంది మిస్ అయితే అవుతారు. అందుగురించి చెప్పేసి ఒక నెక్స్ట్ వీడియోని మనం పార్ట్ 2గా మాత్రం దాంట్లో చూద్దాం. దాన్ని మాత్రం కంటిన్యూ అయితే వీటిని మాత్రం చూడండి. చూస్తేనే మీకు ఒక సబ్జెక్ట్ అనేది వస్తుంది, మీకు తెలుస్తుంది. అందుగురించి అని ప్రతి ఐపీఓను మీరు అప్లై చేసుకుంటే ఓవరాల్గా మీకు అలాట్మెంట్ అయితే మాత్రం ఓవరాల్గా మాత్రం ప్రాఫిటే ఉంటుంది. ప్రతి ఐపీఓను మీరు అప్లై చేయాలి, ప్రతి లాభ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.